మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. ఒకరినొకరు వందనాలు పెట్టుకోండి. దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక. మీ కుటుంబాలలో సమృద్ధిని ప్రభు అనుగ్రహించునుగాక. చివరి వాక్య భాగంగా మనము ఈ వారంతో భయములన్నిటి నుంచి తప్పించే దేవుని యొక్క వర్తమానం, ఈ చివరి వర్తమానంతో మనం ముగించుకుందాం. దేవుడు ప్రేరేపిస్తే వచ్చే ఆదివారం క్రొత్త వాక్యాలతో మీ ముందుకు రావాలని ప్రార్థన పూర్వకంగా నేను సిద్ధపడుతున్నాను. ఈ వాక్యము మన హృదయాల్లో, మన వెనుకిడిలో స్థిరపరిచి బలపరిచి దేవుని రాకడ కొరకై సిద్ధపరచునుగాక. చదవండి కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం. అమ్మింకుది తగ్గి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదువుకొని ఇందాక పెట్టినట్లే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. సౌండ్ పెట్టు. ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనము గమనిస్తూ ఉంటే, ప్రతి వారం వివరించుకుంటూ వస్తూ ఉన్నాను. దావీదు అబీమెలెకు అనబడుతున్నటువంటి రాజు దగ్గర పిచ్చివాని వలె ప్రవర్తించాడని, అతని అపాయముల నుంచి తప్పించాడని, దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలను ఎవరినైనా కూడా అపాయముల నుంచే దేవుడు తప్పిస్తాడు అని కొన్ని మాటలు మీకు చెప్పుకుంటూ వచ్చాను. అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించెను. ఆయన నన్ను తప్పించెను. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నమ్ముకున్నటువంటి ప్రతి వారికి కూడా ఏదో ఒక భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక భయం, ప్రాణ భయమో, ప్రయాణ భయమో, అనారోగ్యమనే భయమో, సమస్యలనే భయమో, ఎదురుపోట్లు అనే భయము, ప్రతి మానవుని భయము 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 వెంటాడుకుంటూ వస్తుంది. సంపన్న స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి నుండి ప్రారంభమైన భయం, ఆస్తివంతులుగా, లక్షాధికారులుగా, కోట్లాధికారులుగా పిలువబడుతున్నటువంటి వారిలో కూడా భయం అనేది విలయతాండమవుతుంది. ఎందుకు అనంటే, ఆస్తిని సంపాదించుకున్నటువంటి వారు, కోట్లాధికారి, లక్షాధికారులైనటువంటి వారు, వారికి ఒక భయం ఉంటుంది. ఎక్కడ నేను సంపాదించిన ఆస్తి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి పట్టుకుంటారేమో, ఏం చేయాలి, ఎవరినైనా బినామీలుగా పెట్టుకుందామా అనుకుంటే వారిని నమ్మలేని పరిస్థితి అన్నట్లుగా, దీన స్థితిలో ఉన్నటువంటి వారి నుంచి సంపన్న స్థితిలో ఉన్నటువంటి వారి వరకు భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. అందుకనే ఎక్కువగా డబ్బున్న వాళ్ళ దగ్గర, లక్షాధికారులకు ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్లలో కేసు నమోదయ్యి ఉంటాయి. మీకు తెలుసో తెలియదు. వాటిని కాపాడుట కొరకై రాజకీయ అండను ఆశ్రయిస్తూ ఉంటారు. వాటిని కాపాడుకొనుట కొరకై ఎవరు గెలిస్తే వారి పక్షాన నిలబడి వాటిని గవర్నమెంట్ ట్యాక్స్ వాళ్ళు పట్టుకొని ఇవ్వకుండా కాపాడుట కొరకై భద్రపరచబడటానికి ఏ ప్రభుత్వం గెలిస్తే ఆ ప్రభుత్వం తరపున నిలబడుతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే, వాటన్నిటిలో నుంచి మనము కాపాడబడాలి, మనము సంపాదించుకున్నటువంటి ఆస్తి మనకు దక్కాలి అనంటే, ఏదో ఒక తరపున పక్షాన రాజకీయ బలము కలిగిన వారితో ఉంటే మనకు భయమే ఉండదు అన్నట్లుగా నడిపించబడుతూ ఉంటాం. కానీ ఈ ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నటువంటి వ్యక్తి
విధానములో గమనిస్తూ ఉంటే ఏమండి, భయముతో వణికిపోతూ ఉన్నాడు. నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి, నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఆయన నన్ను తప్పించాడు, ఆయన నన్ను తప్పించాడు. ఈరోజున నిలబడి సాక్ష్యం చెప్పగలుగుతున్నారు అని అంటే మీకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి తప్పించబట్టే, మీకు కలిగినటువంటి అనారోగ్యాల నుంచి స్వస్థపరచబట్టే, మీకు కలుగుతున్నటువంటి అపాయాల నుంచి దేవుడు విడిపించబట్టే ఈ రోజున దేవుడు మా పట్ల ఈ కార్యం చేశాడని సాక్ష్యం చెప్తున్నా. ఈ భూమి మీద ఏమండి, బ్రతికినటువంటి ప్రతి నరుడు హృదయాల్లో భయం 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 అనేది చోటు చేసుకుంటూ ఉంటుంది. కానీ ఆ భయము అనేది ఏ విధంగా పోవాలి? మనిషి హృదయంలో ఏ విధంగా భయం అనేది పోవాలి? భయము జీవితాంతం ఉంటుంటుందా? భయము అనేది బ్రతికినన్నాళ్ళు వెంటాడుతూ ఉంటుందా అనంటే వెంటాడుతూనే ఉంటుంది. మనిషి బ్రతికిన నాళ్ళు చనిపోయి మట్టిలో పూడ్చిపెట్టేంత వరకు భయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. ఆ భయము నీలో సగానికి సగము పోవాలి అనంటే సృష్టికర్త అయిన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చి, భయమును పోగొట్టగలిగినటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి నీవు మొరపెట్టగలిగితే నీ భయములన్నింటిలో నుంచి నా దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మొదటిగా రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చి నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించగలిగిన సమర్థుడు, తప్పించగలిగిన సమర్థుడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, విచారణ చేసే విధానంలో మనము దేవుని దగ్గరికి వచ్చి బ్రతిమలాడుకునే సమయాల్లోనంట ఆయన మన భయాలను తప్పించటానికి, మనకు కలుగుతున్నటువంటి అపాయాలను అరికట్టడానికి, మనకు కలుగుతున్నటువంటి నింద అవమానాలను కొట్టివేయటానికి ఆయన దగ్గర మనము విచారణ చేసి పెద్దుత్తరం ఇచ్చే దేవుని దగ్గర బ్రతిమలాడుకోగలిగితేనట మన భయములన్నిటిని నా దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి, బైబిల్లో మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను, ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు దావీదండి. ఈ దావీదే ఈ కీర్తన రాసి మరొక చోట కూడా ఒక చక్కటి అనుభవాన్ని రాస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 4వ వాక్యాన్ని గమనిద్దాం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. చాలండి. ఇక్కడ మొదటగా చదివినటువంటి వాక్య భాగములో గమనిస్తూ ఉంటే, నాకు కలుగుతున్నటువంటి భయములో నుంచి తొలగించు అని దేవుని సన్నిధిలో విచారణ చేశాడట. దేవుని సన్నిధిలో బ్రతిమలాడుకున్నాడట. దేవుని సన్నిధిలో శత్రువుల చేతిలో పడకుండా తన ప్రాణాలని కాపాడుట కొరకై దేవుని సన్నిధిలో విచారణ చేసి ఉత్తరమిచ్చే దేవుని దగ్గర ప్రార్థన చేసి ఆ భయములన్నిటిలో నుంచి తొలగించబడిన తర్వాతట ఏమండి ఈ మాటలు మరలా పలుకుతూ వస్తూ ఉన్నాడు. ఏమిటి మాటలు అనంటే, గాఢాంధకారము లోయలలో నేను సంచరించినను. గాఢాంధకారపు లోయ అనంటే ఈ సభ్య సమాజము అనబడుతున్నటువంటి గాఢాంధకారపు లోయ అని అనుకోవాలి. ఈ భూలోకమంతా ఒక గాఢాంధకారం, ఈ భూప్రపంచమంతా చీకటి బ్రతుకు, ఈ భూప్రపంచమంతా ఏమండి, ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి మానవుడు కూడా చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నాడు. అంటే గాఢాంధకారపు స్థితి అంటే చీకటి విధానాలు, చీకటి మార్గాలు, చీకటి బ్రతుకులు, చీకటి నిబంధనలలో మానవుడు ప్రతి వ్యక్తి కూడా నలిగిపోతూ వస్తూ ఉన్నాడు. అందుకనే అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే, గాఢాంధకారపు లోయలలో
నేను సంచరించినను అంటే దావీదు ఎక్కడున్నాడయ్యా అంటే గాఢాంధకారపు లోయ అనే అనుభవాలు. లోయ అని అంటే కొన్ని దినాల కిందట, నెల కిందట లోయల గురించి మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నా. లోయ అనంటే అది ఏమండి పెద్ద అగాధము అని అర్థం. ఆ లోయలో ఏ మనుష్యుడు పడ్డా కూడా ఏమండి పీసు కావాల్సిందే. లోయలలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు అయ్యి ఎన్నో వాహనాలు ఏమని లోయల్లో పడిపోయాయని వార్తల్లో చూస్తున్నాం. లోయలలో పడిపోయి ప్రజలందరూ చనిపోయారు. ఆ వెహికల్ అంతా నుచ్చు అయిపోయింది, దేనికి పనికిరాదని పేపర్లలో టీవీలలో చూస్తూ ఉన్నాం. అలాంటి లోయలలో ఏమండి దావీదట నిలిచి ఉన్నాడు. ఈ భూప్రపంచము ఒక గాఢాంధకారపు లోయ అని అనుకోవాలి. ఈ భూప్రపంచము గాఢాంధకారపు లోయలో ఉన్నటువంటి ప్రజలను అనుకొని మన ఆత్మీయ జీవితాన్ని ఏం చేసుకోవాలంటే ఈ గాఢాంధకారపు లోయ అనే అనుభవాలలో చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ పోవాలి. ఏంటిది అంటే ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితం ఏమని లోయలలో బస్సు వెళుతుంది అనుకోండి, ఎంత జాగ్రత్తగా పోతుందో పోదా, చాలా జాగ్రత్తగా పోతుంది. డ్రైవింగ్ చేసే వ్యక్తి చాలా నిదానంగా ఆలోచించి ఆతి చూచి ఏమంటే ఆలోచన చేసి ముందుకెళ్తూ ఉంటాడు. కారణం ఏంటంటే కాస్త స్కిడ్ అయింది అనుకోండి, బండి లోయలో పడిపోద్ది. ఒక్క టైర్ దిగింది అనుకోండి, మిగతా టైర్లన్నీ కింద పడే అవకాశాలు కనపడతాయి. బండి అంతా పడి ఏమంటే ప్యాచులు అయ్యే అవకాశాలు కనపడుతుంటాయి. అందుకే ఈ నెలంతా, పోయిన నెలంతా ఏమని టీవీలలో చూస్తే, పేపర్లలో చూస్తే యాక్సిడెంట్లు భయంకరమైన యాక్సిడెంట్లు, బస్సులన్నీ తగలబడిపోవటం, బస్సులు లారీలు ఢీకొని భయంకరమైనటువంటి విషగాదం. పోయిన నెలంతా ఎక్కువ శాతం మరణ హోమమే వినపడతావు, మరణ వార్తలే. దోర్నాల్ బస్సులో బస్సు ఫుల్ అయిపోయింది, పోతా ఉంది. దగ్గరికి వచ్చేసరికి దాని వెనకాల నేను వెళ్తా ఉన్నా, బస్సు వెనకాల ఒక మొగ నిశ్చిరు దోషిపడేశారండి బస్సులో నుంచి. ఏందిరా నాయన, ఏమైపోయింది అంటే ఆ డ్రైవర్ బస్సు చూసి అద్దంలో చూసి అమాంతంగా ఆఫ్ చేస్తే కింద పడి చేతులన్నీ దాక్కపోయినాయి. ఆ బస్సులో ఎవరెవరున్నారో అని చూస్తే అంత స్త్రీల సమాజమే. ఏ సమాజమో దొబ్బి నొక్కిరంటే బస్సు మాదే దిగో దిగుతావా అంటే అమ్మ నేను ఒక్కనే కాస్తే సోటి అంటే ఆడ నువ్వు కూర్చుండేదని చెప్పేసి ఒక్క తోపు దోపితే కింద పడ్డాడు ఆయన. చెయ్యన్నీ దోకపోయిన పాపం, నేనే కల్లారా చూసా. నేను ఇది ఎలాంటి స్థితి అని అంటే గాఢాంధకారపు స్థితి. పోయిన వారం అంతా మరణ హోమము అనే వార్తలు వినపడుతూనే ఉన్నాయి. కానీ ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గాఢాంధకారపు స్థితి అనుభవాలలో ఈ భూప్రపంచంలో మనము బ్రతుకుతున్నప్పుడు మన యొక్క పయనము, మన యొక్క విధానం, మన యొక్క మార్గం, మన యొక్క పరిస్థితి ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా వెళ్ళిపోతూ ఉండాలి, చాలా జాగ్రత్తగా వెళ్తుండాలి. మన ఆత్మీయ జీవితం అనేది ఏమండి ఒక డ్రైవింగ్తో సమానముతో కూడిన విధానము. కాబట్టి డ్రైవింగ్ చేసే వ్యక్తి ఏ విధంగా ఎంత జాగ్రత్తగా వెళుతుంటాడో ఈ గాఢాంధకారపు స్థితి అనే అనుభవాల్లో కూడా చాలా జాగ్రత్తగా మనం వెళ్ళగలిగితే ఆ గమ్యానికి మనము చేరగలుగుతాం. హల్లెలూయా, గమ్యానికి మనం చేరగలుగుతాం. అందుకనే దావీదు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయము దానికి నేను భయపడను. ఎందుకయ్యా దావీదా ఇంత ధైర్యంగా నువ్వు మాట చెబుతున్నావంటే ఏమండి ఆ దావీదును నడిపించే దేవుని వైపు దావీదు కనులెత్తి చూస్తున్నాడు కాబట్టి. హల్లెలూయా, కనులెత్తి దావీదు దేవుని వైపు చూస్తున్నాడు కాబట్టి
తన ఆత్మీయ జీవితాన్ని నడిపించే నాయకుడైనటువంటి యేసయ్య వైపు తన పయనాన్ని కొనసాగించుకుంటున్నాడు. కాబట్టి నాకు భయము లేదు, నాకు దిగులు లేదు. నేను ఏ గాఢంధకారపు స్థితిలో ఉన్నా కూడా నేను ఆ పరిస్థితిలో నుంచి నేను బయటికి రాగలిగినటువంటి శక్తిని నా దేవుడు నాకు ఇస్తాడన్నటువంటి నమ్మకాన్ని కలిగి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా? పయనాన్ని కొనసాగిస్తూ ఉన్నాడట. పయనాన్ని కొనసాగిస్తున్నాడు. ఈ పునరుద్ధానపు ఆరాధనలో ప్రియా దేవుని దైవ జనాంగమా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, దేవుడు మన భయములన్నిటిలో నుంచి తొలగించాలి అంటే మన పయనాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. మనం నడిచే ఒక ప్రయాణం, మనం వెళ్ళే భక్తి మార్గం, మనం వెళ్ళే యేసయ్యకు సంబంధించినటువంటి విధానం ఏ రీతిగా ఉందో, ఏ పరిస్థితుల మధ్యలో వెళుతున్నామో చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటూ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా వాహనాన్ని నడుపుకుంటూ వెళ్ళాలి. చాలా జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో మనము పడిపోకుండా, ఆత్మీయ జీవితంలో మనము కృషించకుండా, ఆత్మీయ జీవితంలో పడినటువంటి స్థితిగతుల మధ్యలో మనం ఉండకుండా మన ప్రయాణం అనేది చాలా జాగ్రత్తగా నడిపించబడాలి. జాగ్రత్తగా నడిపించబడాలి. జాగ్రత్తగా నడిపించబడాలి. కారణం ఏమిటి అనంటే, గాఢాంధకారపు స్థితి మనకు ఎదురుగా పొంచి ఉంది. అంటే చీకటి విధానం. బైబిల్లో ఒక చోట రాయబడింది, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. అంటే లోకములో ఉన్నటువంటి ప్రజలందరి విషయంలో గాఢాంధకారపు స్థితిలో ఉన్నారని దేవుడు తెలుసుకొని ఆ లోక రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు చీకటి బ్రతుకులో ఉన్నటువంటి వారిని, చీకటి విధానంలో ఉన్న వారిని, లోకానికి అంటుకట్టుకున్నటువంటి వారిని ఆ చీకటిని తొలగించి జీవితంలో వెలుగును ప్రసాదించడానికంట యేసు క్రీస్తు ప్రభుల వారట మనకు ఒక వెలుగుగా నిలిచి ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. చీకట్లో ఎదురు మనిషి మనకు కనపడతాడా? ఈయన దగ్గర లైట్ లేకపోయా, వాళ్ళ దగ్గర లైట్ లేకపోయా, ఎదురుగొచ్చే ఏమండి ఆ ఇద్దరు లైట్ లేకపోవడం వల్ల చీకట్లో అమాంతంగా ఏమండి యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు కనపడతాయి. ఎందుకు అనంటే ఎదుటి వ్యక్తి దగ్గర ఆ వెలుగు అనేది లేదు. మనకు ఎదురుగా నిలబడిన దగ్గర ఆ వ్యక్తి దగ్గర వెలుగు లేదు. మనకు ఎదురుగా ఉన్నటువంటి మనస్థితి కూడా వెలుగు లేకపోతే ఏమైపోతుందంటే ఇద్దరు ఢీక్కునే అవకాశాలు కనపడుతుంటాయి. అదే ఒక వ్యక్తి దగ్గర వెలుగు ఉండి ఒక వ్యక్తి దగ్గర వెలుగు లేకపోయినా కూడా ఆ ఎదుటిగా వచ్చే వ్యక్తుల్ని మనం ఏం చేస్తామంటే పసిగట్టగలుగుతాం. ఓహో, ఇతని దగ్గర టార్చ్ లైట్ లేదనుకుంటా, అందుకనే ఈ వ్యక్తి చాలా నిదానంగా వస్తున్నాడని మన దగ్గర టార్చ్ లైట్ చేతిలో ఉండబట్టి ఆ వ్యక్తిని గమనించి ఆ వచ్చే ప్రమాదాన్ని మనం ఏం చేస్తామంటే తప్పించబడటానికి అవకాశాలు కనపడుతూ ఉంటాయి. ఆ పెను ప్రమాదంలో పడకుండా మనము ఏమండి తప్పించుకోవడానికి ముందుకు అవకాశాలు కనపడుతుంటాయి. కారణం ఏమిటంటే అది గాఢాంధకారపు స్థితి అయినా ఎక్కువ శాతం చిమ్మ చీకటి గమ్మేది ఎప్పుడంటే ఏమండి ఏ రోజు చిమ్మ చీకటి కనపడుతుందంటే అమావాస్య రోజు కనపడుతుంది. చూద్దామంటే చంద్రుడు కూడా కనపడ్డు. అప్పుడు అర్థమైంది, ఓహో ఈరోజు అమావాస్య ఎట్టుందే, అందుకే చీకటిగా ఉందే, ఈరోజు అమావాస్య ఎట్టుందే, ఇంకా కాసేపట్లో నెలపడిపోతుందే. కొంతమంది నమ్మకం చూడు, నెలపడుపు కనపడితే అబ్బో పితా పూత పవిత్రాత్మ అన్నట్టుగా. నెలపొడుపు చూసిన ఆయన ఏం చేస్తాడు, అమ్మే వెంకటలక్ష్మే రా ఇంట్లో నుంచి బయటికి రా, నీ ముఖం చూడాలి నేను. ఈయన పాపం ఆ వెంకటలక్ష్మి ముఖం చూసిన తర్వాతనే బయలుదేరుతాడు ఎక్కడికైనా. హల్లెలూయా, హల్లెలూయా.
ఆ ముఖం నిలబడి ముఖం చూసిన వెంటనే కన్ను మూసుకొని ఉంటాడా, పిలుస్తాడా? వెంకటలక్ష్మి ముఖం చూడగానే వాళ్ళ కుమార్తె ఎదురుకు వచ్చి బ్యా అంటది. ఏందమ్మే అట్టరిచినావు, నాకు గుండె జల్లు అన్నదే. గాఢాంధకారపు స్థితి, గాఢాంధకారపు పరిస్థితి, గాఢాంధకారపు స్థితిలో మనము ఏ పద్ధతుల మధ్యలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ గాఢాంధకారపు విధానం అనేది నిన్ను అంటనివ్వదు. ఎందుకంటే నీవు వెలుగు అనే రక్షణ మార్గాలు నడిపించబడ్డావు కాబట్టి, వెలుగు జీవితాన్ని ధరించుకున్నావు కాబట్టి, వెలుగులోని ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళుతున్నావు కాబట్టి, ఆ యొక్క వెలుగు నీలో నిలిచి ఉన్నంత కాలము ఏ చీకటి నీ దగ్గరికి రానే రాదు. ఇప్పుడు చర్చి అయినా కూడా లైట్లు అన్నీ ఆగిపోయినాయి అనుకోండి, చిమ్మ చీకటిగా ఉండదా? పగులు కాబట్టి వెళ్తారు కనపడుతుంది. శనివారం చూడాలి, ప్రార్థనకు వచ్చినప్పుడు కరెంటు పోయింది అనుకోండి, ఒకళ్ళ మొక్కలు ఒకరు కనపడవు. అందుకే అన్నలకు చెప్తున్న, ఛార్జింగ్ బల్బులన్నా తెచ్చేయండి అయ్యా, కరెంటు పోయినప్పుడు అన్న అయ్యన్నా ఉంటాయి మొఖాలు చూసుకోవటానికి. దేవుడు రేపు పండగకల్లా అన్నీ దేవుడు సమకూర్చునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చీకటిలో ఉన్నప్పుడు ఏమని మన యొక్క విధానం అనేది పొరపాటుని కనపడదు. అందుకని దావీదు అంటున్నాడు, మళ్ళా చదువు ఆ మాట, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నేను ఏ అపాయమునకు భయపడను అనంటే, ఆయన నమ్ముకున్నటువంటి దేవుడు లోకాలకి వెలుగై ఉన్నాడని, ఆ వెలుగైనటువంటి యేసయ్య మీద ఏమండి ఆధారపడి నడిపించబడుతున్నాడు కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ఈ మాట. ఏ గాఢాంధకారపు స్థితి నాకు ఎదురైనా నేను భయపడను. ఏ గాఢాంధకారపు స్థితిలో నేను ఉండను, నేను భయపడను. కారణం ఏమిటంటే, నా రక్షణ కర్త అయినటువంటి యేసయ్య నాకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి, ఆ వెలుగైన దేవుడు నాలో నివసిస్తున్నాడు కాబట్టి, ఆ వెలుగైన దేవుడు నన్ను పరిపాలిస్తున్నాడు కాబట్టి, ఆ వెలుగైన దేవుడు నన్ను ముందుకు తీసుకొని వెళుతున్నాడు కాబట్టి ఏ అపాయానికి భయపడను. అంటే ఆ పరిస్థితిలో ఆ వ్యక్తి అపాయపు స్థితిలో ఉన్నాడు అని అర్థం. అంటే అరణ్య మార్గం, అరణ్య ప్రదేశములో దావీదు ఉన్నాడు. అరణ్య ప్రదేశంలో పలకరించే దిక్కు లేరు. అరణ్య ప్రదేశంలో ఏమని నా అన్న వాళ్ళు కనపడలేదు. అరణ్య ప్రదేశంలో గొర్రెలు కాసుకునే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు కనపడరు. అటువంటి ఒంటరితనములో జీవిస్తున్నటువంటి దావీదు ఆ సమయాల్లో రాస్తున్న కీర్తన అంట. ఆ సమయాల్లో రాస్తున్న కీర్తన, గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. గాఢాంధకారపు లోయలలో నడచిన నేను భయపడను. నీ దుడ్డు కరయు నీ దండమును, నీ దుడ్డు కరయు నీ దండమును నా తోడయుండి నడిపించును. నా తోడయుండి నడిపించును. యెహోవాయే నా కాపరిగా నాకేమీ కొదువగును. నాకేమీ కొదువగును. గాఢాంధకారపు లోయలలో నడచిన
గాఢాంధకారపు స్థితిలో నుంచి ఆయన ఒక పాట పాడుతున్నాడు అంటండి. అంటే అరణ్య మార్గములో ఏమండి సింహాలు కనపడుతుంటాయి. అరణ్య మార్గములో, ఇది మైక్ సరిగ్గా పెట్టి, అరణ్య మార్గములో ఏమండి రకరకాల జంతువులు మనకు కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే మనుషులు తిరిగే ప్రదేశం కాదు కాబట్టి, మనుషులు తిరిగే ప్రదేశం కాదు కాబట్టి ఆ అరణ్య మార్గములో ఈ దావీదు గొర్రెలు కాసుకుంటూ తిరుగుతున్నటువంటి సందర్భంలోనట ఒకానొక రోజున అతను గొర్రెలలో నుంచి ఒక తోడేలు వచ్చి మెడకాయ పట్టుకొని తీసుకుని వెళుతూ ఉందట. ఈ వ్యక్తి చూస్తేనే పేపర్ పెన్ తీసుకొని పాట పాడుకుంటున్నాడు. గాఢాంధకారపు లోయలలో నడచిన నేను. పక్క వాళ్ళందరూ వచ్చారు. దావీదు నీ గొర్రెలలో ఒక గొర్రె తోడేలు పట్టకపోతుంది రబ్బాయ్, చూస్తూ వెళ్ళకుండా ఉంటాం ఏంటంటే, అవునా తోడేలు పట్టుకొని వెళుతుందా అని ఏమని చెప్పినా కూడా అతని యొక్క హృదయంలో భయం అనేదే కలగట్లేదంట. భయం అనేది రావట్లేదు. ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు అంటారు, కాపరులు అంటారు, తోడేలు నీ గొర్రెను తీసుకొని వెళుతుంటే ప్రశాంతంగా మాట్లాడుతున్నావేంటి? వాళ్ళతో అంటున్నాడు, ఇదిగా ఒక చరణం రాసుకుంటున్నాను కానీ ఆ చరణం అయిపోయిన తర్వాత నేను వెళ్తానులే. దావీదా, తోడేలు నీ గొర్రెను చంపి చీల్చి చెండాడి గొర్రెను తింటది అని అంటే ఏమి కాదు, కాసేపాగు అని పాట రాసుకుంటున్నాడంట. గాఢాంధకారపు లోయలలో, గాఢాంధకారపు లోయలలో కాపర్లు వచ్చి, నీకు చెప్పినా కూడా అనవసరమే, చెప్పి మాకిసుకొచ్చేటట్టుంది, ఉంటే ఉంటుంది, సత్తది అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయారట. పాట రాసుకొని చరణం రాసుకొని అయిపోయిన తర్వాత అప్పుడు పరిగెడుతున్నాడు దావీదు పరిగెడుతున్నాడు. తోడేలు వచ్చి గొర్రెను పట్టుకొని తీసుకొని వెళుతూ ఉంటేనంట దేవుని తోడు దావీదుకు ఉన్నది కాబట్టి తోడేళ్ళకు ముందుగా వెళ్ళి ఏమండి పట్టబడినటువంటి ఆ తోడేలు నోటిలో నుంచి తన గొర్రె పిల్లను ప్రాణాలతో కాపాడుకున్నాడంట. కొట్టే చప్పట్లు గట్టిగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాణాలతో కాపాడుకున్నాడు. మరలా తిరిగి ప్రాణాలతో కాపాడుకొని తిరిగి వస్తున్నప్పటికీ కూడా పాట పాడుకుంటూ వస్తూ ఉన్నాడు. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగును, నాకు ఏమీ కొదువగును. యెహోవాయే నా కాపరిగా, నాకు ఏమీ కొదువగును, నాకు ఏమీ కొదువగును. నేను భయపడను, నీ దొడ్డు కరయో నీ దండమును, నీ దొడ్డు కరయో నీ దండమును. నన్నాయనే నడిపించును, నన్నాయనే నడిపించును. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కష్టం వచ్చినప్పుడు ఈ పాట పాడుకోండి. పాడతారా? రాదు పాట. ఏం పాట వస్తుంది? ఎంత దీనాతి దీనమో. దీనములో ఉన్నప్పుడే పాటలు వస్తాయి. కష్టములో ఉన్నప్పటికీ కూడా, కష్టాలు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా, చీకటి శ్రమలు నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా
నీవు ఆ సందర్భాలలో దేవుడు నాకు తోడై ఉన్నాడని పాట నువ్వు పాడుకోగలిగితే ఆటోమేటిక్గా నీకు వచ్చినటువంటి సమస్యగా పూడ్చివేయబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ ఉన్నప్పుడు సంతోషించి పాడేది కాదు. కొంతమంది 1000 రూపాయలు డబ్బులు ఉన్నాయంటే జోబులో పాటలు మామూలుగా రావు. అబ్బో, అవి అయిపోతే తెలుస్తుంది అయ్యా కథ. 1000 రూపాయలు జోబులు ఉన్నాయంటే వాడు అంటాడే, దేవరాజు గట్ట మొత్తాన్ని కొనేస్తా. ఏంది కొనేది? నీ ముఖము. దేవరాజు గట్టు మొత్తాన్ని కొనేస్తా. సోమవారం రోజు అడుగు, ఏందిరా మొన్నరా ఏందో ఆదివారం రోజున ఏందో 4 సొట్టపోతలు కూర్చున్నామంటే ఆ రోజా ఆదివారం కదా అన్ననా అనే ఉంటలే. ఏంది మరి కొంటానన్నావు కదా కొనకూడదంటే, నాకా డబ్బులు అడిగి నువ్వే ఉంటే ఒక 90కి నువ్వే ఉంటాయి. ఏదిరా దేవరాజు గట్టు మొత్తాన్ని కొనొస్తానన్నావు కదా, మరి నీకు తక్కువేంటంటే ఏదో మాట్లాడుంటలే ఫ్లోలో. సమస్య వచ్చినప్పుడు డబ్బు ఉన్నప్పుడు కాదు, దేవుని ఆరాధన చేయవలసింది. దావీదు దగ్గరికి వచ్చి గొర్రెల కాపరులు అంటున్నారు, దావీదా నీ గొర్రెలో ఒక మంద పట్టుకొని తోడేలు వెళుతుంటే నీకు భయము లేదా? నీకు చింత లేదా? ఆనందంగా నీవు పాట పాడుకోవడానికి గల కారణం ఏమిటి? ఆనందంగా దేవుని స్తుతించడానికి గల కారణం ఏమిటి? ఈ అపాయపు స్థితిలో నీవు కృంగిపోతున్నటువంటి స్థితుల మధ్యలో తోడేలు వచ్చి నీ గొర్రెను తీసుకుని వెళుతున్నప్పటికీ కూడా బాధపడకుండా నీవు స్తుతించబడటానికి ఆనందించడానికి గల కారణం ఏమిటి? నీ వెనక ఎవరు ఉన్నారు అంటున్నాడు. నా దొడ్డు కర్ర, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు కలిగినటువంటి భయములన్నిటిలో నుంచి తప్పించే దేవుడు నాకు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి భయపడను. ఈ పగటి వేళలో, ఈ పునరుత్థాన ఆరాధనలో ఏ భయం నిన్ను వెంటాడుతుందో, చీకటి అనే భయం, శోధనలనే భయం, వ్యాధులనే భయం, అసమాధానం అనే భయం, ఏ బాధ నిన్ను వెంటాడుతున్నప్పటికీ కూడా ఆ బాధలలో నీవు దేవుని నామాన్ని స్తుతించగలిగినటువంటి వారిగా ఉంటే బాధలన్నిటినీ నా దేవుడు నీ చేతుల నుంచి పారదోలునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడయ్యా అనంటే చీకటిలో ఉన్నప్పుడు దేవుని యొక్క విధానములో బ్రతికి, చీకటిలో ఉన్నప్పుడు దేవుని మార్గపు వెలుగులోనికి మనము నడిపించబడినప్పుడు వెలుగైనటువంటి దేవుడు మన మీద ప్రకాశిస్తాడంట. ప్రకాశిస్తాడు. వెలుగున్న చోట చీకటి ఉంటుందా? ఉండదు. వెలుగు లేని చోట చీకటి కనపడుతూనే ఉంటుంది. ఆ చీకటి ఉన్నటువంటి స్థలంలోనికి వెళ్ళి వెలుగు మనం వేసామనుకోండి, చీకటి ఎట్ట మారిపోతుందో తెలియదు. అలాగా మన హృదయాల్లో ఉన్నటువంటి చీకటిని పారదోలటానికి లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారట ఈ భూమి మీదకి వేధించాడు. హల్లెలూయా. ఆ యొక్క రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వెలుగైనటువంటి దేవుని వైపు మనం ఏం చేయాలంటే కన్నులెత్తి చూసేవారిగా కనపడాలంట. ఒక రోజున మోషే ఫరో దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఫరో, మా ఇశ్రాయేలు ప్రజల్ని పంపిస్తావా లేదా అని అడుగుతుంటే, ఏంటి డిమాండ్ చేస్తున్నావు? నేను పంపిస్తావా లేదా? నేను పొరపాటునే పంపాను అని చెప్పేసి మోషేకు ఎదురు తిరిగాడు ఫరో రాజు. మోషే అట పంపించకపోయేసరికి చాలా బాధేసి దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. అయ్యా, ఎంత బ్రతిమలాడుకుంటున్నా ఈ వ్యక్తి నా మాట వినట్లేదు, కానీ నేను ప్రార్థన చేస్తాను. నా ప్రార్థన నిజంగా నీవు ఆలకించే దేవుడు అయితే గొప్ప కార్యం జరిగించాలి. ఏంటో చెప్పానంటే 3 దినాల నుండి నేను ప్రార్థన చేస్తా. 3 దినాల నుండి నేను ప్రార్థన చేస్తా. ఈ 3 దినాలలో పగలు అనేది కనపడకూడదు. పగలు అనేది కనపడకపోతే ఏం జరుగుతుంది?
చీకటేనా కాదా? చీకటేనా? ఒక్కొక్కసారి ఏమండి 12 గంటలప్పుడు 1 గంటలప్పుడు వాతావరణం చేంజ్ అయితే మబ్బులన్నీ గమ్మేస్తే చీకటిలాగా కనపడతా ఉంటుంది. చీకటిలాగా కనపడుతుంది. ఎప్పుడు మనం గమనించవచ్చు అంటే గుడ్ ఫ్రైడే దినాన యేసు ప్రభువును సిలువేసేటప్పుడు దాదాపు రమారమి 3 గంటల సమయంలో యేసు ప్రభువును సిలువేసేటప్పుడు మీరు ఎప్పటికైనా గమనించుకోండి, ఆ 3 గంటలు దగ్గర పడిన సమయంలో భూమి అంతా చీకటిగా కమ్మిపోతుంది. మీరు గమనించారో లేదా? వాస్తవంగా చెప్తున్నా. ప్రతి సంవత్సరం భూమి అంతా ఒక చీకటిగా ఏమండి డల్ అయిపోతుంది, కాంతిని కోల్పోతుంది, వెలుగును కోల్పోయి ఆ కాసేపుడు యేసు ప్రభువును సిలువేసే సమయానికి ఆ కాసేపు డల్ అయిపోతుంది. ఆకాశం అంతా ప్రశాంతంగా అయిపోతుంది. ఈ యొక్క మోషే కూడా ఫరో దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఇశ్రాయేల్ పంపించమంటే ఇశ్రాయేల్ పంపించలేదు. మా గురించి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఇదిగో ఈ వ్యక్తి నా మాట వినట్లేదు కాబట్టి నేను ఒక ఆశ పడుతున్నాను, నా ఆశ నెరవేర్చానంటే ఏంటి అని అంటే పగలేదో రాత్రి ఏదో అర్థం కాకుండా ఈ ప్రదేశం అంతా చీకటిగా మాలే, నిజంగా నీవు నా పక్షాన ఉన్నామని నేను రుజువు చేసుకుంటా, నిజంగా నీవు నా ప్రార్థన ఆలకించావని రుజువు చేసుకుంటానని మోషే మోకరించి ప్రార్థన చేశాడంట అండి. మోకరించిన ప్రార్థన చేసిన తర్వాతట బైబిల్లో రాయబడినటువంటి మాట నిర్గమకాండము 10వ అధ్యాయం 22వ వాక్యం అట, మోషే ప్రార్థన చేసి సాలించిన తర్వాత అంట ఆకాశము భూమి 2 అంట 3 దినాలు చిమ్మ చీకటి అయిపోయిందంట. చిమ్మ చీకటి. చదవమ్మా మాటను 10వ అధ్యాయం. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశమంతా 3 దినములు గాఢాంధకారం అయిపోయాయంట. అంటే అంత శక్తి సామర్థ్యతను దేవుడు ఎవరికి ఇచ్చాడయ్యా అంటే ఒక దైవజనుడికి ఇచ్చాడు. దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడంతా ఏమండి ఐగుప్తు దేశమంతా ప్రపంచమంతా 3 దినాలు చీకట్లో ఉన్నారంట. కరెంట్ లేదు. రాజు అంటున్నాడు, రే ఆడికి వెళ్ళి ఫీజులు ఎగిరిపోయాయేమో చూసిరా. లేదు రాజుగారు, ఫీజులు బాగానే ఉన్నాయి, ఒకవేళ ట్రాన్స్ఫార్మర్ ఏమైనా పేలిపోయిందేమో ఒకసారి పోయి చూసిరా అంటే, లేదు రాజుగారు ట్రాన్స్ఫార్మర్ కూడా బాగానే ఉంది. ఎందుకు ఇలాగ జరిగింది? పగలు చూసినా కూడా చిమ్మ చీకటే, రాత్రి చూసినా కూడా చిమ్మ చీకటే. ఏమండి ఎదుటి పల్లెల్లో పెట్టుకొని భోజనం తిందామంటే ఏమన్నమో ఏమి కూర అర్థం కావట్లేదు, తల బాదుకుంటున్నాడు. ఎందుకు ఇలాగ జరిగింది? మోషే ఎదురుకొచ్చి అడుగుతున్నాడు, ఇదిగో రాజుగారు ఫరో, ఇది కలగటానికి గల కారణం దేవుడు మా పక్షాన ఉన్నాడు. మా ప్రజలను వదిలిపెడతావా లేదా? మా ప్రజలని వదిలిపెడితే మరు క్షణమే ఆ చీకటిని వెలుగుగా మార్చగలిగిన దేవుడు, నేను ప్రకటించే దేవుడని యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క వార్తను ఫరో రాజుకు వినిపించడానికి గల కారణం ఏమిటంటే భయము లేకుండా డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళాడట. 3 దినాలట చిమ్మ చీకటి. తవిలాడుకుంటున్నారంట జనాలు, తవిలాడుకుంటున్నారంట. భయపడిపోయాడు. ఏంటి ఈ గొప్ప అద్భుతం? నిజంగా దేవుడు వారి పక్షాన ఉన్నాడు, నిజంగా వారి పక్షాన దేవుడు ఉన్నాడని మోషే ఏమండి ఫరోకు తెలియపరుస్తే ఫరో కన్నులు అప్పుడు తెరవబడ్డాయంట. నిజంగా దేవుడు మీ పక్షాన ఉన్నాడు, నిజంగా మీ పక్షాన ఉన్నాడు. ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు. ఏమని నీళ్లను రక్తమయంగా మార్చాడు, కర్రను పాములుగా చేశారు, చేదైనటువంటి నీరులో ఆకు కొమ్మ వేయగానే ఆ చేదైనటువంటి నీరు మధురంగా మార్చబడింది. కారణం ఏమిటి అని అంటే
భయమును తొలగించే దేవుని వైపు మోషే కనులెత్తి ప్రార్థించటం వలన ఆయన ఆ భూప్రపంచాన్ని, ఆ ఐగుప్తు ప్రదేశాన్ని చీకటి కమ్మేటట్లు చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా, హల్లెలూయా. గాఢాంధకారమాయన 3 దినాలు. ఈరోజున మనం గాఢాంధకారపు స్థితిలో ఉన్నామేమో. దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు నా యొద్దకు విచారణ చెయ్యగా నేను నీకు ఉత్తరం ఇచ్చి నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి తప్పించగలిగిన దేవుడను నేనేనని నీ పక్షాన రుజువు చేసుకోవటానికి ఆయన నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. ఆయన నీవు ఎక్కడికి వెళుతున్నా కూడా ఆయన నీకు ముందుగా పోయి ప్రతి మెట్టగా ఉన్నటువంటి ప్రతి విధానాలని, ప్రతి అరికట్టినటువంటి ఆ ప్రతి విధానాలని, శత్రు పన్నాగాలను కూడా అణిచివేయునుగాక. నీ ప్రయాణాలను నా దేవుడు సఫలీకృతము చేయునుగాక. నీ పనులన్నిటిలో నా దేవుడు తోడుగా ఉండునుగాక. ఏ పనిని నీవు ప్రారంభించినా ఆ పనిని పూర్తి అయ్యేంత వరకు నా దేవుని సహాయము మీరందరూ పొందుకొందురుగాక. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? దేవుని యొద్ద విచారణ చేసి ఉత్తరం ఇచ్చే దేవుడు నాకు ఉన్నాడని, నీకు కలిగిన భయములన్నిటిలో నుంచి ఏమని తొలగించే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆయన దగ్గరికి మనము రాగలిగితే, ఆయన దగ్గరికి మనము సమీపం అవ్వగలిగితే, ఆయన పాదాల చెంత దగ్గరికి వచ్చి నేను చీకటి విధానములు నడిపించబడుతున్నానయ్యా, నాలో ఉన్న చీకటిని తొలగించి నీ వెలుగును నాకు ఉదయింపచేయి, ప్రకాశింపచేయని దేవుని దగ్గరికి వస్తే మన చీకటి బ్రతుకులన్నిటిలో నుంచి తొలగించి వెలుగుమయంగా మార్చునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకొని ఈ ఆరాధన మనం ముగించుకుందాం.